ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజిటబుల్ రైస్ కానీ కిచడీల్లో కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు డైలీ రొటీన్లో నేను పుదీనా కట్ట తెప్పించుకున్నాను. ఇదంతా కూడా క్లీన్ చేసుకుని బాగా ఎండిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు ఇవన్నీ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇదంతా ఒక టవల్లో వేసేసుకొని ఆరబెట్టుకోవాలి. మనం పుదీనా తెచ్చినప్పుడు 2 days 3 days మాత్రమే ఉంటుంది. తర్వాత చిన్నగా మాడిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అందుకని ఈ విధంగా చేసుకోవాలి. తడేం లేకుండా నీట్గా ఆరబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg అయితే ఎండు కొబ్బరి తెప్పించేసుకున్నా. కొన్నేమో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొన్నేమో చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇదంతా కూడా మిక్సీకి వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఈ మిక్సీ పట్టిందంతా కూడా ఒక బౌల్లో వేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి. మిక్సీకి వేసినప్పుడు కొంచెం వేడి ఉంటుంది కదా, అంతా ఆరిపోతుంది. ఒక పావు గంట సేపు ఆరిన తర్వాత జార్లో వేసుకోవాలి, గ్లాస్ జార్లో. ఇలా స్టోర్ చేసుకుంటే 3 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్. ఈరోజు అయితే నేను కొన్ని క్యాప్సికమ్, కీరా కూడా తెప్పించేసుకున్నాను. ఇవి కూడా నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టేసుకున్నాను. ఇవి కూడా స్టోర్ చేసుకుంటాను. ఇలా లోపల సీడ్స్ అంతా తీసేసిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా నేను కొన్ని పెద్ద ముక్కలు, కొన్ని చిన్న ముక్కలు అనేది కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇట్లా రెడీ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి రెడీగా ఉంటుంది క్యాప్సికమ్. ఈ కీరా కూడా కట్ చేసి పెట్టుకుంటాను. తొక్క అనేది పూర్తిగా తీయకుండా లైట్గా తీసేసుకుంటాను. ఇంక ఇవన్నీ కూడాను ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను, ఈజీగా ఉంటుంది. ఈజీగా 1 month వరకు వాడుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు వెంటనే మళ్ళీ మనకు కావాల్సినంత తీసుకొని మిగిలినంతా మళ్ళీ వెంటనే పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లోనే. కొబ్బరి ముక్కలు కూడా ఈ విధంగా నేను రెడీ చేసుకుంటానండి, నెలకు సరిపడా. ఓన్లీ కూరల్లోకి మాత్రమే రెడీ చేసుకుంటాను. ఇంకేదన్నా కొబ్బరి అన్నం కావాలంటే విడిగా చేసుకుంటాను.